హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ గతంలో విడుదల చేసిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన మెయిన్స్ పరీక్షా తేదీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. జూన్ 1వ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ వీడియోలో వివరాలన్నీ మీకు తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మీరు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో కంప్లీట్ సిలబస్తో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇందులో సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. అంతేకాకుండా మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం మెయిన్స్ పరీక్ష రాస్తున్న వాళ్ళు, అలాగే త్వరలో విడుదల కాబోయే కొత్త నోటిఫికేషన్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వారికి ఈ కోర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ ఫీజుతో ఈ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరి ఏపీఎస్ఎల్పిఆర్బి ఈరోజు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఏప్రిల్ 24వ తేదీన ఆఫీస్ ఆఫ్ ది చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2022 నవంబర్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ రిటర్న్ టెస్ట్ అనేది జనవరి 22, 2023వ తేదీన రాష్ట్రంలోని 35 లొకేషన్స్లో 997 సెంటర్స్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. 4,59,182 మంది అభ్యర్థులు ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి అటెండ్ కావడం జరిగింది. అయితే ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై కావడం జరిగింది. ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేవి డిసెంబర్ 30, 2024 నుంచి ఫిబ్రవరి 1, 2025 ఈ తేదీల మధ్య రాష్ట్రంలోని 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. 95,208 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే అందులో 38,910 మంది ఈ యొక్క పీడబ్ల్యూటీ టెస్ట్ అనేది క్వాలిఫై కావడం జరిగింది. కాబట్టి వీరికి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి మనకి ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే జూన్ 1, 2025వ తేదీన ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జూన్ 1, 2025 తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు మరియు తిరుపతిలో ఉన్నటువంటి సెంటర్స్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఈ ప్రెస్ రిలీజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో మీకు కోర్స్ కావాలంటే యాప్లో అవైలబుల్గా ఉంది. చాలా తక్కువ ఫీజుతో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పరీక్ష రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.